హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. బాలకృష్ణ గారి ఫ్యాన్స్కి ముందుగా ఈ యొక్క వీడియోలో డే 25 అనేది గడుస్తుంది కాబట్టి ప్రస్తుతానికి ఈ యొక్క డే 25 అనేది ఎంత కలెక్షన్ చేసింది ఏంటి అని చెప్పి క్లియర్లీ పూర్తిగా చెప్తానండి. ఎవరు స్కిప్ చేయదు, ఎండ్ వరకు చూడండి. నాతో చిన్న మనవి, చాలామంది వీడియో చూస్తున్నారనమాట. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఇటువంటి అప్డేట్స్ మళ్ళీ మీ ముందుకు తీసుకొని వస్తానమాట. అది కాకుండా పద్మభూషణం అనేది ఎలా వచ్చింది ఏంటి అని చెప్పి క్లారిటీగా చెప్తానమాట. ఎవరూ మిస్ చేయదు. ముందుగా నేను బాలకృష్ణ గారి ఫ్యాన్స్కి నేను ఒకటే చెప్తాను, బాగా వినండి. బాలకృష్ణ గారు చేసిన పనులు, మంచి పనులు నిజంగా నేను చెప్పిన విధంగా ఎవరు మేబీ చెప్పుండరు నాకు తెలిసి. నేను ఇన్ని రోజుల నుంచి చేసుకొని వచ్చా. ఎందుకు చెప్తున్నానంటే పదే ఇది. నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను అనమాట. ఎత్తాలి, ప్రతి ఒక్క కామెంట్ గురించి ఎత్తాలి కదండి. ఒకడు వస్తాడనమాట. ఒకడు వచ్చి ఏం చెప్తాడంటే, అతను బాలకృష్ణ గారి అభిమాని. ఒకడు వస్తాడు, వచ్చి ఏం చెప్తాడంటే, ఇతను ఫస్ట్లో భలే చెప్పాడు బాలకృష్ణ గారి గురించి, మళ్ళీ కొంచెం ఇదిగా చెప్తున్నాడు, తగ్గిస్తున్నాడు అని చెప్తున్నాడు అనమాట. ఓకే, కాదనట్లేదు. బాలకృష్ణ గారికి ఈ యొక్క అఖండ మూవీకి 15 నుంచి ఇప్పటి వరకు నాకు కానీ, మీరు అటు కేరళ సైడ్ కానీ మళ్ళీ వచ్చి కర్ణాటక సైడ్ కానీ కలెక్షన్స్ కానీ తెచ్చి నాకు కానీ కామెంట్ కానీ పెడితే నేను చెప్పేది రియలే, కాదనట్లేదు. కానీ అక్కడి నుంచి నాకు కలెక్షన్స్ అయితే రావట్లేదు. మీకేమైనా వస్తే ఖచ్చితంగా తెచ్చేవ్వండి. ఇంకొకరు చెప్తారనమాట. ఏమని చెప్తాడంటే, నేనేమనుకుంటున్నానంటే, ఈ విధంగా ఇప్పుడు తెలిసి తెలియకుండా మాట్లాడుతున్నారు అనమాట. తెలిసి తెలియకుండా కామెంట్ పెట్టేస్తున్నారు అనమాట. చాలామంది అదే తెలిసి తెలియకుండా ఇతను ఏం చెప్తున్నాడు అనేది గమనించట్లేదు అనమాట. నేను కృష్ణ గారి గురించి ఎటువంటి బ్యాడ్ వర్డ్స్ అయితే నేను మాట్లాడలా. ఈ విధంగా వస్తుంది, ఆ విధంగా వస్తుంది. బాలకృష్ణ గారు ఫస్ట్ నుంచి అసలు ఫస్ట్లో ఏ మూవీలో నటించాడో అవన్నీ చెప్పా. ఈ యొక్క అఖండ సిరీస్లో మొత్తం చెప్పాను అనమాట. బాలకృష్ణ గారు చేసిన మంచి పనులు, బాలకృష్ణ గారు చేయని మంచి పనులు, ఆయన ఎలా ఉంటాడో ఏంటి అని చెప్పి క్లారిటీగా పూర్తిగా అసలు అట్టుకుండా తొక్కదీసి మరీ నోట్లో పెట్టాను అనమాట. నేను మామూలుగా ఎవరు చెప్పరు ఈ విధంగా. అబ్బాయి ఒకడు వస్తాడు, ఏమని చెప్తాడంటే, ఈ అబ్బాయి ఈ విధంగా చెప్తున్నాడు అని అంటున్నాడు అనమాట. నేను ఆ అబ్బాయికి ఒకటే చెప్పేది, నేను మామూలుగా చాలా చిన్న యూట్యూబర్ని. నేను అబద్ధాలు చెప్పాల్సినంత అవసరం నాకు లేదు. ఎందుకు లేదంటే, నాకున్న సబ్స్క్రైబర్స్కి నాకు వచ్చేది కొద్దో గొప్ప వ్యూస్ అంతే. నేను అవే కాపాడుకుంటూ వస్తున్నాను. నేను అసలు అది ఎవరు చూస్తున్నారు? బాలకృష్ణ గారి ఫ్యాన్సే చూస్తున్నారు. ఆ యొక్క చిన్న లాజిక్ అనేది నాకు తెలుసు కదా. నాకు ఆ ఇంగిత జ్ఞానం ఉంది కదా. నేనెందుకు తప్పుడు ఆరోపణలు చేస్తాను? నాకేం అవసరము అని చెప్పి అబ్బాయికి చెప్తున్నా. ఇంకొకడు వస్తాడనమాట. ఇప్పుడు ఇవే మాటలు వినేసి అది ఇది అని చెప్పి ఆ అబ్బాయి ఎలా కామెంట్ చేస్తాడంటే, ఇంకో రకంగా కామెంట్ చేస్తాడనమాట. అది ఏ రకంగా అంటే, నువ్వు మాట్లాడేది మొత్తం కరెక్ట్గా బాగానే ఉంది, కానీ బాలకృష్ణ గారి గురించి మాట్లాడేటప్పుడు కొంచెం తగ్గి మాట్లాడు. ఆయన దేవుడురా బాబు అని చెప్పి నేను ఎన్నిసార్లు చెప్పినా నమ్మితే కదా. ఆయన దేవుడు. తెలుగు ఇండస్ట్రీలో, టాలీవుడ్లో ఆయనకున్నంత ఇది క్రేజు ఎవరికి లేదు అని నేనే చెప్తున్నాను కదా. ఎన్నిసార్లు చెప్పాలి? ఇంకో గొంతు చించుకొని చెప్పాలా ఏంది? నాకు అదే కదా కావాల్సింది. ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు, మళ్ళీ వచ్చి బాలకృష్ణ గారు ఉన్నారు. తెలుగు ఇండస్ట్రీలో ఈ రెండు పెద్ద తలాలు అనమాట. ఓకేనా? ఆయన ఏదో ఈ విధంగా వాళ్ళ ఇంట్లో ఫస్ట్ పేరు నాది వేయలేదు, ఎవడు ఏదేనని చెప్పి ఓపెన్గా మాట్లాడేశాడు. ఆయనది ఇక్కడ ఏది ఉంటుందో నోట్లోంచి అదే బయటకు వస్తుంది, అది తెలిసిందే. మన చిరంజీవి గారు ఉంటారా? మన చిరంజీవి గారు ఒక లెక్కన ఉన్నాడు కాబట్టి ఏదో కొద్దో గొప్ప వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అని అంటూ లాక్కొని వచ్చాడు. వాళ్ళ తమ్ముడు గారిని దింపాడు బాలకృష్ణ గారి దగ్గరికి. అంటే వాళ్ళ తమ్ముడు గారిని దింపాడు ఈ యొక్క రాజకీయాల్లోకి. దింపిన వెంటనే అక్కడ ఏం జరిగింది? ఇప్పుడు బాలకృష్ణ గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకటైపోయారా? సార్లు చెప్పినా మీకు ఒకటే చెప్తున్నా, బాగా వినండి. నిజంగా బాలకృష్ణ గారి ఫ్యాన్స్కి ఒకటే చెప్తున్నా, బాగా వినండి. బాలకృష్ణ గారు కానీ, మన పవన్ కళ్యాణ్ గారు కానీ, చిరంజీవి గారు కానీ, వీళ్ళ ముగ్గురు ఒకటే. తెలియని వాళ్ళకి నేను చెప్తున్నాను, వీళ్ళ ముగ్గురు ఒకటే. అసలు నేను ఎన్నిసార్లు చెప్పాను, చాలాసార్లు చెప్పాను అనమాట. బాలకృష్ణ గారి గురించి ఎంత మంచిగా చెప్పానో, అవి ఎంత సత్య నిజాలో ఇది కూడా సత్య నిజమే. బాలకృష్ణ గారు, మళ్ళీ వచ్చి మన పవన్ కళ్యాణ్ గారు, మళ్ళీ వచ్చి మన చిరంజీవి గారు ఒక్కటే. దీంట్లో అబ్జెక్షనే లేదు. వీళ్ళందరూ బాగుంటారు.
కానీ మనమే బాగుండాలి. మాట్లాడితే క్షమించండి. సో ఇక చూసుకున్నట్లయితే డే 24 అనేది నిన్న డే 24 అనేది గడిచింది కాబట్టి సో ఈ యొక్క డే 24లో సండే అండి కలెక్షన్స్ అనేటివి భలే వచ్చాయి అబ్బా. నిజంగా ఎక్కడ చూసినా కానీ హౌస్ఫుల్ అయిపోయి ఉన్నాయన్నమాట. డే 24లో నా టోటల్ ఇండియన్ నెట్ కలెక్షన్ వచ్చి 45 లక్షలు అయితే సంపాదించింది అనమాట. అంటే టోటల్గా 50 లక్షలకు దగ్గరగా వచ్చింది, కానీ రాలేకపోయింది అనమాట. 45 లక్షలు అయితే సంపాదించింది డే 24లో. అయితే టోటల్ నెట్ వచ్చి 94,15,00,000 అనమాట. టోటల్ ఇండియన్ నెట్ కలెక్షన్ వచ్చి 94,15,00,000 అనమాట. అయితే 3 లక్షల వరకే సంపాదించింది. ఆల్రెడీ మీకు తెలుసు క్లారిటీగా. సో ఆ యొక్క 3 లక్షలు ఎలా వచ్చిందంటే మన తెలుగు 2 రాష్ట్రాల్లోనే వచ్చింది, ఇంకెక్కడి నుంచి రాలా. నాకైతే రిపోర్ట్ రాలేదు, మీకేమైనా వస్తే చెప్పండి. సో ఖచ్చితంగా కామెంట్స్ నుంచి రీసెర్చ్ చేసి మరీ చూస్తాను అనమాట. ఇక చూసుకున్నట్లయితే వరల్డ్ వైడ్ గ్రాస్ వచ్చి 122,06,00,000 అనమాట. వరల్డ్ వైడ్ గ్రాస్ మళ్ళీ వచ్చి ఇంకా ఓన్లీ ఇండియన్ గ్రాస్ లో చూసుకున్నట్లయితే 110,65,00,000 అనమాట. ఇక ఓవర్సీస్ లో చూసుకున్నట్లయితే 12,35,00,000 అనమాట. ఇక్కడ 35 లక్షలు అనేది పెరిగింది. ఓకేనా. ఓవర్సీస్ కలెక్షన్ అంటే బయట దేశాల నుంచి వచ్చే డబ్బు అనమాట. నేను 100 సార్లు చెప్పా. ఓవర్సీస్ షేరు, ఓవర్సీస్ గ్రాసు, ఓవర్సీస్ నెట్, ఓవర్సీస్ సీడెడ్, ఓవర్సీస్ షేర్ అనేది వేరు, అనేది వేరు, అది వేరు, ఇది వేరు. ఓకేనా. క్లారిటీ. ఇక ఓటీటీ రైట్స్ అనేటివి ఎలా వస్తాయి ఏంటి అని చెప్పి లాస్ట్ ఎండింగ్ లో చెప్తాను. ఇక ఓటీటీలోకి రిలీజ్ అవుతుంది అనమాట జనవరి 9న ఈ యొక్క మూవీ అనేది. ప్రతి అప్డేట్ అండి, ప్రతిదీ బాలకృష్ణ గారి గురించి ఏదైనా సరే మీకు వీడియో పరంగా అందిస్తాను అనమాట. ఇంకో మెయిన్ విషయం చెప్పాలా, నేను ఫస్ట్లో చెప్పా పద్మభూషణం అనేది ఎలా వస్తుంది అని అడిగా. నాకు తెలిసి ఇంతవరకు ఎవరు కామెంట్ చేసి ఉండరు, ఎవరికి తెలిసి ఉండదు. అదే నేను చెప్పేది ఏంటంటే తెలియకుండా కామెంట్ పెడతారనమాట వీళ్ళు. పద్మభూషణం అనేది ఎలా వస్తుంది నేను చెప్తా బాగా వినండి. బాలకృష్ణ గారికి పద్మభూషణం అనేది వచ్చింది. అది ఎలా వచ్చింది? ఆయన జీవిత కాలంలో సినిమా రంగంలో ఆయన చేసిన యాక్టింగ్ కాదు ఇవ్వాల్సింది, సమాజ సేవకి అనుగుణంగా వేసిన క్యారెక్టర్లు ఏవైతే ఉంటాయో బాలకృష్ణ గారు చేసిన ప్రతి క్యారెక్టర్ అదే. లెజెండ్లో అదే చేశాడు, అఖండ తాండవం, అఖండ 1లో అదే చేశాడు, భగవంత్ కేసర్లో అదే చేశాడు. మళ్ళీ వచ్చి ఆయన తీసిన ప్రతి ఒక్క సినిమా నిజంగానే చెప్తున్నా, కొన్ని సినిమాలు కాదు, కొన్ని సినిమాల వరకేనమాట సమాజానికి ఉపయోగపడే సినిమాలు అవి. సమాజానికి ఆయన తీసిన కెరియర్ అది. సో ఆ కెరియర్ని మన ప్రభుత్వం, ఇండియన్ ప్రభుత్వం గుర్తించి, ఓకేనా, ఇండియన్ ప్రభుత్వం గుర్తించి ఆయనకి పద్మభూషణం అనే అవార్డు ఇవ్వాలి అని చెప్పి చెప్పడం అనేది జరిగింది, ఆయనకి ఇవ్వడం అనేది జరిగింది. ఎవడు చెప్పడు, ఇంతకన్నా ఎవరు చెప్పరు బాబు. ఇంకో మెయిన్ విషయం, విద్యా రంగంలో కానీ, వైద్య రంగంలో కానీ, సమాజ సేవ రంగంలో కానీ, ఓకేనా, సొసైటీ రంగంలో కానీ మాట్లాడే విధానం కానీ ఇప్పుడు చాలా రకాలుగా ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటారనమాట. ఇప్పుడు ఇటీవల చిరంజీవి గారి మీద ఒక ఆరోపణ చేశాడు. చిరంజీవి ఏమయ్యాడు, ఎలా అయ్యాడు అని చెప్పి ఒక ఆరోపణ చేశాడు అనమాట మన బాలకృష్ణ గారు. ఆ యొక్క మాటలు కూడా పట్టించుకుంటారు, ఆయన ఈ మాటలు మాట్లాడారని పట్టించుకుంటారనమాట. ఇప్పుడు అవి సమాజానికి ఉపయోగపడే మాటలు కూడా ఒక రకంగా తీసుకుంటారు. ఎందుకంటే మనసులో ఒకటి పెట్టుకుని బయట ఒకటి మాట్లాడలేదు కదా. అలాగని చెప్పి చిరంజీవి గారు కూడా తక్కువనే ఏం కాదు. అసలు చిరంజీవి గారు కష్టపడినంత ఏ హీరో కష్టపడలా. నాకు తెలిసి కష్టపడకుండా వచ్చిన వాళ్ళు ఎవరంటే ఒక బాలకృష్ణ గారే. కష్టపడకుండా వచ్చారు, కానీ ఇక్కడ కష్టపడకుండా వచ్చాడు కాబట్టి ఆయన టాలెంట్ చూపించాడు అనమాట. అక్కడ ఆయన టాలెంట్ చూపించాడు కాబట్టి ఒక ఇదిగనేది వచ్చాడు. చిరంజీవి గారు అలా కాదు, చాలా కష్టపడ్డాడు. అది అందరికీ తెలుసు, తెలుగు ప్రజలకు అందరికీ తెలుసు. నేను చెప్పేది కాదు, నేను ముందే చెప్తున్నా. కామెంట్ పెట్టేటప్పుడు ఆలోచించి పెట్టండి అదేనమాట. చిరంజీవి గారు కూడా చాలా కష్టపడ్డాడు, అది నేను చెప్పేది కాదు, తెలుగు ప్రజలకు అందరికీ తెలుసు. అనమాట. ఎవరు ఏది మర్చిపోరు, ఓకేనా. చిరంజీవి గారు బాధలు పడినట్టు ఇంకెవరు బాధపడుండరు మేబీ, నాకు తెలిసి. సో అదేనమాట, ఎన్ని నాటక రంగాల్లో ఆయన వేసిన కళాభూషణానికి, ఓకేనా, ఆ యొక్క కళా రంగానికి ఆయన వేసిన సమాజానికి ఉపయోగపడే క్యారెక్టర్లు వాడి, సమాజానికి ఉపయోగపడే యొక్క ఇదిని అంటే పౌరాణిక పాత్రలు ఉంటాయి కదండి. నాకు తెలిసి చిరంజీవి గారు ఉపయోగపడరు, కానీ పౌరాణిక పాత్రలలో
మన బాలకృష్ణ గారు భలే ఉపయోగపడతాడు. ఎందుకంటే రామారావుని అచ్చు గుద్దినట్టు దింపేస్తాడు అనమాట. ఆ విషయం అందరికీ తెలిసిందే. నేను కూడా చెప్పేది, ఇక్కడ ఎవరిని తగ్గించట్లేదు, ఎవరిని పెంచట్లేదు, ఇక్కడ ఎవరి మనోభావాలు దెబ్బతినేలాగా నేను మాట్లాడలేదు అనమాట. ఓకేనా? ఎవరికి నేను సపోర్ట్ చేయట్లేదు, సపోర్ట్ చేయను కూడా. సో ఓన్లీ ఇది ఒక ఎంటర్టైన్మెంట్ వీడియో వరకే చూడండి. ఓకేనా? ఇక్కడ క్లారిటీ. ఆయన వేసిన నాటక రంగంలో ఆల్రెడీ పౌరాణిక సినిమాల గురించి మీకు తెలిసిందే. చిరంజీవి గారు సెట్ అవుతాడు. చిరంజీవి గారు ఇప్పుడు ఏ విధంగా మనశంకర వరప్రసాదులు ఏ విధంగా సెట్ అయ్యాడు చూశారు కదా మీరు. సో అదేనమాట, ఇక్కడ మన బాలకృష్ణ గారు కూడా ఆ యొక్క స్మార్ట్నెస్కి సెట్ అవ్వడు కదా. సో అదనమాట. ఇక చూడాలి, మన బాలకృష్ణ గారు వేసిన పౌరాణిక సినిమాలని ఆధారంగా తీసుకొని ఆయన సమాజానికి సేవకు ఉపయోగపడే పనులని తీసుకొని ఆయన సహాయం ఏ విధంగా చేశాడో ఆ యొక్క పనులను తీసుకొని ఆయన జీవిత చరిత్ర మొత్తం లెక్కించి కొలతలు వేసి మరి పద్మభూషణం అనేది ఇస్తారు. ఇది క్లారిటీ. బాలకృష్ణ గారి ఫ్యాన్స్కి తెలుసో తెలీదో, ఓకేనా? తెలుసో తెలీదో అనమాట. సో ఇదండి అప్డేట్ అనేది. ఎవరైనా సరే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఓకేనా? బాయ్.